శ్రీకాళహస్తి టౌన్లో బీసీ బాలుర వసతి గృహంలో 16 మంది విద్యార్థులకు ఉదయాన్నే టిఫిన్ తినంగా ఫుడ్ పాయిజన్ అయింది. ఈ హాస్టల్ గతంలో పాపానాయుడుపేట ఏరియాలో ఉన్నింది. అక్కడ హాస్టల్ వార్డెన్గా ఇదే వార్డెన్ అక్కడ విధులు నిర్వహిస్తా ఉన్నాడు. ఆ క్రమంలో అక్కడ ఇతని ప్రవర్తన బాగలేదని, విద్యార్థులకు సక్రమంగా భోజన సౌకర్యం కల్పించడం లేదని, మౌలిక వసతులు కల్పించడం లేదని ఉన్నతాధికారులు అక్కడి నుంచి ఏర్పేటకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత పాపానాయుడుపేట హాస్టల్ని క్లోజ్ చేయడం జరిగింది. దాదాపు 6-7 నెలలుగా క్లోజ్లో ఉండగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కుమారుడు సుధీర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో బీసీ విద్యార్థులకు హాస్టల్ కావాలనేసి పర్సనల్ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చి రెవరియో హోటల్ పక్కన సంస్కృత పాఠశాల ఆవరణంలో ఈ హాస్టల్ను ప్రారంభించడం జరిగింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభం జరిగిన తర్వాత ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో శుక్రవారం రోజు పిండి ఆడించుకొని వచ్చి ఇడ్లీ పిండి అది 3 రోజుల తర్వాత ఈరోజు ఆ విద్యార్థులకు వండి పెట్టడం వల్ల, ఇడ్లీ చేసి పెట్టడం వల్ల ఈరోజు 16 మంది విద్యార్థులకు ఈరోజు ఫుడ్ పాయిజన్ అయింది. దాంట్లో 1-2 మందికి కొద్దిగా సీరియస్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ హాస్టల్ వార్డెన్ పర్సనల్ బిజినెస్లు ఎక్కువగా ఉండటం ద్వారా విద్యార్థుల పట్ల ఏమాత్రం పట్టించుకోకపోవటం లేదనేసి మాకున్నటువంటి అభిప్రాయం. కానీ ఈ హాస్టల్ వార్డెన్ ఏర్పేడికి ఇతనే వార్డెన్, రేణుగుంటకి ఇతనే వార్డెన్, మళ్ళా శ్రీకాళహస్తి ఇన్ఛార్జి రూపంలో ఇక్కడికి వచ్చి విద్యార్థులుగా శాపంగా మారటం విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలనేసి ఉన్నతాధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం.